నమస్తే మా. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ రాష్ట్రంలో కొత్త కోణాన్ని చూపిస్తున్నాడు. ఉన్న పళ్ళకి 5,00 కుటుంబాలను రోడ్డున పెడతామంటున్నాడు. సో దాని గురించి మీరు ఏమంటారు? ఆయన ప్రజాపాలన అనేది ప్రజలతో కలిసి ప్రజల కొరకు చేయాల్సిన పాలన. ఇట్లా ప్రజల ఇల్లులు కూలగొట్టి ప్రజల మీద నేను ఒకవేళ ఈ డెవలప్మెంట్ చేస్తా అంటే తప్పు. ప్రజలని తనతో పాటు తీసుకెళ్లి ప్రజల కోసం చేయాల్సిన డెవలప్మెంట్ ని ఒకవేళ ప్రజల మీద అంటే వాళ్ళ మీద అంటే వాళ్ళ ఆస్తుల మీదనో వాళ్ళ ప్రాణాల మీదనో అలా కట్టాలనేది అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు వీళ్ళందరూ అంటున్నారు మా ఇల్లులు మేము ఎప్పటికీ ఇవ్వము. ఆ పెద్దమ్మ అయితే అన్నారు, మీరు విన్నారు అందరు కూడా, ఒక 10 రూపీస్ పాయిజన్ తెస్తే మేము అందరం వెళ్ళిపోతాం ఫ్రీగా తీసుకొని అంటే అంత అంత క్షోభ పెడుతున్నాడు ప్రజలనైనా. అది మంచి పద్ధతి కాదు. డెవలప్మెంట్ అనేది డిస్ట్రక్షన్ తో కాదు. మీరు ఎక్కడైనా ఖాళీగా ఉన్న ప్లేసెస్ లో డెవలప్ చేయొచ్చు. కేటీఆర్ సార్ అన్నట్టుగా అదే మూసిని ఇంకా డీప్ చేసి వాల్ కట్టి ఏ విధంగా అయితే బ్యూటిఫికేషన్ చేయొచ్చు అది చేయొచ్చు. ఇక్కడ గాంధీ సరోవర్ కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ నిజంగా గాంధీ గారు ఈ రోజు బతికుంటే ఎప్పుడు ఒప్పుకునే వాళ్ళు కాదు. పైన ఉన్న గాంధీ గారి ఆత్మ క్షోభిస్తుందని అయితే నాకు క్లియర్ గా అర్థమవుతుంది. గాంధీ గారి మునిమన్ కూడా వచ్చి ట్వీట్ చేశాడు, ఇది గాంధీ గారు ఉంటే ఇలా జరగనిచ్చే వాళ్ళు కాదు అంటే. ఇంట్లో వాళ్ళు చెప్తున్నా కూడా మన సీఎం గారు ఎందుకు వినట్లేదు అంటే ఇది దిస్ ఇస్ నాట్ డెవలప్మెంట్ యాక్చువల్లీ. దిస్ ఇస్ అ ప్లాన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ బిజినెస్. సో he is doing business. This is not at all a development. If it is the development, once ఒకవేళ మునివన్నవాడు గాంధీ గారి మునివన్నవాడు చెప్పారు కూడా అవసరం లేదు అన్న తర్వాత కూడా ఆయన పట్టించుకోకుండా జిద్దుగా నేను ఇక్కడ గాంధీ సరోవరే కడతాను అంటే he is thinking about the business. He is thinking about the profit. He is thinking about the real estate. So that ఇదంతా కూలగొట్టాక ఇక్కడ గాంధీ సరోవర్ కట్టాక ఒక 60 ఫ్లోర్ల ఏమంటారు హై రైజ్ బిల్డింగ్స్ కట్టేసి క్లబ్లు కట్టేసి హోటల్స్ కట్టేసి ఆ విధంగా బిజినెస్ చేయాలనుకుంటున్నాడు ప్రజల జీవితాలతోటి. అది మంచి పద్ధతి కాదు. అఫ్ కోర్స్ ఆయనకు అర్థమైపోయింది ఏంటి. ఎస్ అఫ్ కోర్స్ ఆయనకి ఏందనేది సీన్ అర్థమైపోయింది. మళ్ళీ రాను ఎగ్జాక్ట్లీ మేము చెప్పడం కాదు, మేము చెప్తే బాగోదు, అది మీరు చెప్పాలి. 48 hours బయట ఉంటారు కాబట్టి మీరు మీడియా కంటే గొప్ప మేధావులు ఉండరు. మీరు ఆల్రెడీ అనలైజ్ చేస్తున్నారు ఏ విధంగా ప్రజలు బాధపడుతున్నారని. మీరందరూ సపోర్ట్ చేయాలి. అసలు వీళ్ళ ఆర్తనాదాలన్నీ వినిపించాలి. ఇది దేశంలో మొత్తం మొత్తం ఇప్పుడు ఎట్లయితే మనం హెచ్సియు వివాదము హైకోర్టు వరకు వెళ్ళిందో చెప్తున్నాడు కదా. మరి పర్మిషన్ ఇచ్చాక మనం ఎంత వాయిస్ రేస్ చేసినా ఏం చేసినా యూజ్ ఏముంది? ఇక్కడ పెద్ద తప్పు చేసిన హైదరాబాద్, నేను చెప్తున్నాను రియల్ గా హైదరాబాద్ చేసుకున్న అంటే ఎంత పెద్ద పాపం అంటే వాళ్ళు మరి తెలియక చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా మీరు అన్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ కూడా ఉంది. ఇక్కడ ఏమైందంటే దో ఎమ్మెల్యే ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కూడా మొత్తం బిఆర్ఎస్ పార్టీ ఉన్నా కూడా ఒక ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసరికి ఒక్క ఎంపీ కూడా ఆపోజిషన్ నుంచి ఒక వాయిస్ రేజ్ చేసే పర్సన్ లేరు. మీకు 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉంటే 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ కలిసి కుట్ర ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఇక్కడ వాయిస్ ఎవరు వినిపిస్తారు? పార్లమెంట్ లో ఇంకా వాయిస్ వినిపించే వాళ్ళు ఎవరు లేరు. మనకి వాయిస్ లేకుండా తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించి, హైదరాబాద్ గురించి జరుగుతున్న అన్యాయాలని చెప్పడానికి, రేజ్ చేయడానికి పార్లమెంట్ లో ఒక్క రిప్రజెంటేటివ్ లేడు. అది నిజంగా ఈ ప్రజలు చేసుకున్న తప్పిదం అని చెప్పాలి. చాలా పెద్ద తప్పు చేశారు వీళ్ళు. దీన్ని వెలికి తీయాలంటే మీరే చేయాలి. ప్రెస్ వాళ్ళే హెల్ప్ చేసి దీన్ని బయటికి తీసుకొచ్చి జనాలకి అర్థమయ్యేటట్టు ప్రజలకి చెప్పాలి. ఇంకోటి బీఆర్ఎస్ వాళ్ళు పెట్టుకొని మళ్ళీ డ్రామా క్రియేట్ చేస్తుంది ప్రతి ప్లేస్ కి వెళ్ళి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది అంటున్నారు. మీకు డ్రామా అనిపిస్తుందా? ఇప్పుడు వచ్చి చెప్పిన పిల్లలు మీరు అక్కడ చూస్తారు, అక్కడ కాలనీలో ఉన్న ప్రజల ఆర్తనాదాలు ఏంటి, వాళ్ళ బాధలు ఏంటి, ఇక్కడికి వచ్చాక మధుకర్ రిడ్జ్ లో ఉన్న వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏవో చూసారు. ఇదంతా వాళ్ళకి డ్రామా అనిపిస్తుందా? బికాస్ దే ఆర్ థింకింగ్ అబౌట్ ద బిజినెస్ కదా. బికాస్ ఆఫ్ దట్ ఇంటెన్షనల్లీ దే ఆర్ క్రియేటింగ్. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు ఇన్వైట్ చేసి ఇక్కడ రావడం జరిగింది. కానీ వాట్ ఎవర్ దే ఆర్ సేయింగ్ అంటే ఎవరైనా ఏడ్చి పాపం ఆర్తనాదాలు పెడితే పెయిడ్ ఆర్టిస్ట్ అంటారు. ఎవరైనా బాధపడి ముందు పోరాటం చేస్తే అది డ్రామా అంటారు. అదే విధంగా బీఆర్ఎస్ వాళ్ళకి సపోర్ట్ వెళ్తే అదేదో డ్రామా అంటున్నారంటే ఏదో విధంగా కావాలని చెప్పి ఇవన్నీ కూడా ఫాల్స్ అలిగేషన్స్ చేస్తున్నారు. అవన్నీ మంచిది కాదు. స్టేట్ వైజ్ గా చూసుకుంటే స్టేట్ వైజ్ గా ఇక్కడ చూడు హైడ్రా లేకపోతే డెమోలిషన్స్ ఉన్నాయి కానీ డెవలప్మెంట్ లేదు. దాని గురించి రేవంత్ రెడ్డి గారికి మీరు ఏం చెప్పాలి? రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజాపాలన అన్నారు, ప్రజాపాలనే చేయండి, కీచక పాలన చేయకండి, డెవలప్మెంట్ చేయండి. డెవలప్మెంట్ అనేది డిస్ట్రక్షన్స్ తో రాదు. ఇల్లులు కూల్చిన తర్వాత డెవలప్మెంట్ ఏంటి? ఇంత మంచి బ్యూటిఫుల్ ఇల్లునే కూల్చేసి మీరు డెవలప్మెంట్ చేయాలనేది తప్పు. మీకు ఆల్రెడీ ఎన్నో ఏమంటారు పాత గవర్నమెంట్ బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే ఆల్రెడీ ఏమేం చేయాలి ఏంటి అనేది కూడా ఆల్రెడీ మొత్తం డిపిఆర్ ఉంది. ఆ డిపిఆర్ ప్రకారం వెళ్తే మీరు ఒక్క ఇల్లు కూడా కూల్చాల్సిన అవసరం లేదు. ప్రజల కోసం ప్రజల్ని సంతోషంగా ఉంచండి. ఈ 2 సంవత్సరాల నుంచి ప్రజలకు అసలు నిద్రాహారాలు మాని వాళ్ళకి అసలు హెల్త్ పాడవుతూ ఎంతో క్షోభ పడుతున్నారు. వాళ్ళందరినీ ఇట్లా క్షోభ పెట్టకండి.
దయచేసి మీకు అందరి ముఖంగా తెలియజేస్తున్నాను, వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ దిస్ ఇస్ వెరీ రాంగ్. మరి మీకు ఎవరు అడ్వైస్ ఇస్తున్నారో మాకు తెలియదు, కానీ దిస్ ఇస్ రాంగ్. ఎప్పుడు కూడా ప్రజలకి అలా ఏడ్పించొద్దు మీరు. ఫైనల్ గా ఇంకో క్వశ్చన్, ఇన్ కేస్ ఇక్కడ ఇప్పుడు వాళ్ళు మనం ఎంత మాట్లాడినా సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు మనం ఎంత మాట్లాడినా ఎన్ని చేసినప్పుడు ఆయన చేయాలనుకుంటే చాలా వరకు చేస్తూనే ఉన్నాడు. మనం ఎంత వాయిస్ రేస్ చేసినా ఏం చేసినా ఇన్ కేస్ అట్లా జరిగితే ఆయనకున్న నాలెడ్జ్ తో ఈ 2 years లో స్టాచ్యూ కట్టి చూపించగలుగుతాడు. ఆయన ఎలక్షన్స్ వచ్చేసరికి ఆయన స్టాచ్యూ నిర్మించి చూపించగలుగుతాడు. ఆయన ఒకవేళ అంత మొండికేస్తే ప్రజలు ఇంకా మొండి వాళ్ళు. ఆయన అక్కడ నిల్చున్నాడంటే ఎంత మంది ప్రజలు ఈ రోజు ఆయనకి అక్కడ నుంచి ఆయన ఏదో విధంగా నమ్మి పంపించిన ప్రజలు, అదే ప్రజలు మొండికేస్తే, అదే ప్రజలు పోరాటంలోకి దిగితే, పోరాటం చేస్తే పోయేది ఏముంది, బానిస సంఖ్యలు తప్ప అన్నారు. సో అదే విధంగా ప్రజలందరూ పోరాటం చేస్తారు, ప్రతి ఒక్కరు పోరాటం చేస్తారు. సత్యాగ్రహం చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చూసారు ఇది మీరు, అసలు నిజంగా కూడా ఈ కాన్సెప్ట్ దాండీ మార్చ్ 1930లో ఏదైతే గాంధీ గారు పిలుపునిచ్చారో అప్పుడు ఎలాగైతే సాల్ట్ అనేది ఒక ప్రాథమిక హక్కు, బేసిక్ నీడ్, basic right it was. Because of that we Indians fought against British rule, okay, calling upon all the people for Dandi March. It went for 24 days. సో ఆ రోజు శాంతియుతంగా గాంధీ గారు కోపంతో చేయలేదు, ధైర్యంతో ముందుకెళ్లారు. అదే ధైర్యంతో ఈ రోజు ప్రజలు కూడా చేస్తారు. ఆ రోజు ఉప్పు అనేది ఏ విధంగా అయితే బేసిక్ రైటో, బేసిక్ ఫండమెంటల్ రైటో, ఈ రోజు మన ఇల్లులు, మన జీవితాలు అనేది కూడా మన ఫండమెంటల్ రైట్. ఈ మౌలిక హక్కులకు ఎప్పుడైనా భంగం కలిగితే మన కాన్స్టిట్యూషన్ ఎంత గొప్పదంటే ముందే మన నాయకులు అప్పుడు ఆలోచించినట్టున్నారు, ఈ ఫ్యూచర్ లో ఇలాంటి ప్రజలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని అనుకున్నట్టున్నారు. అందుకని ఆర్టికల్ 21 లో చాలా క్లియర్ గా పొందుపరిచారు. ఆర్టికల్ 21 ప్రకారం వాట్ ఇట్ సేస్, ఆర్టికల్ 21 గ్యారంటీస్ రైట్ టు లైఫ్ విచ్ ఇంక్లూడ్స్ రైట్ టు షెల్టర్. ఒకవేళ మన షెల్టర్ మీదకి ఎవరైనా వస్తే ఖచ్చితంగా మనం దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు, కోర్టుకి వెళ్ళొచ్చు. ఓవరాల్ గా తెలంగాణ పబ్లిక్ ఏం చెప్పాలి? అదే చెప్పా కదా, పోరాటం చేస్తే పోయేది ఏముంది, బానిస సంఖ్యలు తప్ప. ఒకవేళ మీకు అన్యాయాలు జరిగితే ఇలాంటి అన్యాయాలన్నీ మీరు మౌనంగా ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పోరాడండి. మీ పోరాటంలో మేము కూడా భాగం అవుతాము, మీతో ఉంటాము. జై తెలంగాణ.